సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నారాయణపేట జిల్లా కేంద్రంలోని 378 సర్వే నంబర్లో మాణిక్యప్పకు 1 ఎకరా 1 గుంట భూమి ఉంది. ఆ భూమికి అనుకొని ఉన్న తమ దాయాదులకు చెందిన 20 గుంటల భూమి గతంలో అమ్మారు. మాణిక్యప్ప భూమిపై కన్నేసిన దాయాదులు గత కొన్ని రోజులుగా ఆ భూమిలో వచ్చి సర్వే చేపట్టడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఆ విషయం స్థానిక ఎమ్మెల్యే పన్నికరెడ్డితో బాధితులు మొరపెట్టుకోగా స్థానిక అధికారులకు ఎమ్మెల్యే సర్వే చేసి ఇవ్వాలని ఆదేశించగా నిన్న వెళ్లిన అధికారులను అడ్డుకున్న దాయాదులు ఈ విషయం మధ్యాహ్నం మాణిక్యమ్మ ఇంటిపై దాడికి దిగడంతో వారు అక్కడి నుండి తలదాచుకోవడానికి దగ్గరలోని పాఠశాలకు వెళ్లగా అక్కడకు వెళ్లి 6గురు కలిసి తమపై దాడి చేయడం జరిగిందని వారు చెప్పారు. తదుపరి వారు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అలాగే మా భూమి ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామంటూ స్థానిక పోలీసులు తెలిపారు. మా భార్యపై దాడి చేయడానికి వచ్చిండు. వస్తే నేను అడ్డు మా మామని కొట్టడానికి పోతే నేను అడ్డానికి పోతే వాళ్ళని నన్ను ఒకడు వెనక్కి వచ్చి గొంతు పట్టుకొని గోడ కనిగేసిండు. ఒకడు కొడుతుండు నన్ను. మొత్తం 5 మంది ఉన్నారు. 6 మంది ఉంటే నేను ఇద్దరు కలిసి నన్ను కొడుతుండ్రు. మొత్తం ఈయన్ని 2 కొడుతుండ్రు. ఆయమని 2 కొడుతుండ్రు. మొత్తం ఒక ఎకరే 5 గుంటల భూమి ఉంది సార్. ఆడ మొత్తము 1 ఎకరా 5 గుంటలలో 1 ఎకరా 1 గుంట మా మామది ఉంది. దాంట్లో మొత్తం సర్వే చేస్తే వాళ్ళదేమో ఏముంది తెలియదు సార్. నాకైతే వాళ్ళైతే 20 గుంటలు ఉంది అంటుండ్రు. ఏమో నాకు తెలీదు. ఇంతవరకు పాస్బుక్ కూడా చూడలేవు వాళ్ళది. వాళ్ళది భూమి ఉంది అని అంటున్నారు సార్ మా భూమిలో. కానీ మా భూమిలో వాళ్ళ భూమి లేదు. కొలిస్తే మా వారికే వస్తుంది. మా పాస్బుక్లు ఎంత ఉంది అంతే వస్తుంది సార్. వాళ్ళదైతే లేదు. ఎక్కడ ఉంది తెలియదు. మాతోనే ఉంది అని మాతోనే వచ్చి మరీ గొడవ చేస్తున్నారు వాళ్ళు. అని అర్జనవాడ నారాయణపేట పల్లె సార్ MBH స్కూల్. ఇప్పుడు ఇన్ని రోజుల నుండి ఎప్పుడు చూడలేదు వాళ్ళు. ఇప్పుడే ఫస్ట్ టైం. మా అమ్మ VRAగా చేస్తున్నాడు కదా సార్. వాళ్ళు కొల్లూరులో ఉండ్రి. ఇంతకుముందు కొల్లు చేస్తుండ్రు. మా మామ చేత డ్యూటీ చేస్తే వాళ్ళని తీసేసిండ్రు డ్యూటీలో నుంచి. మా మామ ఒక్కడే ఉన్నాడు. అందుకే ఆ కక్షతో దీంట్లో తీర్చుకుందామని అట్లా చేస్తున్నారు వాళ్ళు. నా పేరు నేహ. మా నాయన పేరు మాణిక్యప్ప. మా నాయన పేరు మాణిక్యప్ప. నిన్న పొలం విషయంలో గొడవలు అయ్యి మా ఇంటికి వచ్చి మా అనిలు, సత్యనారాయణ, తిప్పన్న, లక్ష్మమ్మ, ఇంకో లక్ష్మమ్మ, ఇంకా మిగతా వాళ్ళందరూ కలిసి గుంజి నన్ను మా నాయనని బాగా కొట్టిండ్రు. MBH స్కూల్ వరకు పోతుంటే కూడా వెంబడించి కట్టెలతోటి మరీ కొట్టిండ్రు. కట్టెలకు కూడా మేకులు ఉన్నాయి. సెంట్రింగ్ కట్టెలు తీసుకొని బాగా కొట్టిండ్రు. మా నాయన ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు. నాకైతే మొత్తం బాడీ మొత్తం ఇదైపోయింది. మమ్మల్ని అయితే ఘోరంగా కొట్టి హింసిస్తున్నారు. పొలంలో ఇవ్వకపోతే మమ్మల్ని తలకాయ నరికేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. దయచేసి మీరు ఎవ్వరని మాకు హెల్ప్ చేయండి. మమ్మల్ని కాపాడండి. ఇంకా లేకపోతే మేము సాగు తప్ప మాకు వేరే బతుకుతామని మా నమ్మకం కూడా లేదు. ప్లీజ్ దయచేసి మాకు కాపాడండి. హెల్ప్ చేయండి సార్. కేసు పెట్టినాం. పోలీసు వాళ్ళు కేసు తీసుకుంటామని అంటున్నారు. నిన్న రాత్రి పెట్టొచ్చినాం. తిరిగే పరిస్థితిలో లేము. మాకు ఎంట లేరు, ముందల లేరు. 2 ఆడపిల్లలు ఉంటే మా అక్కని డామర్కి తెప్పించింది. మా పరిస్థితి ఇది. మా నాయన చేస్తున్నాడు. అయినా